ఇక్కడ అమ్మవారి రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడ ఇటువంటి రూపాన్ని చూడలేరు. ఇక్కడ అమ్మవారి తలలో తేలు, గబ్బిలం, బల్లి, కపాలం కనిపిస్తాయి. ఇంతకీ ఆ దేవత ఎవరో అనుకుంటున్నారా? మరెవరో కాదు, మన తెలుగు రాష్ట్రంలో కొలువై ఉన్న పురాతనమైన దేవాలయం అలంపూర్లో ఉన్న శక్తిపీఠం మన జోగులాంబ ఆలయం. తుంగభద్ర నదీ సమీపంలో జోగులాంబ తన శక్తులైన చండీ ముండీలతో ఈ ఆలయంలో వెలసింది. ఈ ఆలయం అనేక నాగబంధాలతో ప్రతిష్ఠింపజేశారు. అందుకే మీరు ఎక్కడ చూసినా నాగపడగలు కనిపిస్తాయి. ఇవే ఆలయానికి రక్షణ బంధాలు అంట. ఇక్కడ సతీదేవి యొక్క పైన పళ్ళు పడ్డాయని చెప్తారు. అందుకని అమ్మవారు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారట. అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతింపజేస్తూ గర్భాలయం క్రింది భాగంలో జలకుండం ఉంటుందంట. అంతేకాకుండా అమ్మవారి ఉగ్రత తగ్గించాలని శంకరాచార్యుల వారు శ్రీచక్రం నిర్మింపచేశారు అని చెప్తారు. అసలు అమ్మవారి రూపం ఎందుకంత విచిత్రంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ శకునాలకు అధిపతి కాబట్టి బల్లి ఉంటుంది. న్యాయ ధర్మాలకు అధిపతి తేలు. గుడ్లగూప లక్ష్మీదేవి వాహనం. అమ్మ మోక్షాన్ని ఇచ్చే తల్లి కాబట్టి కపాలాన్ని ధరించి ఉంటుంది. కాబట్టి ఎవరి ఇంట్లో అయితే జీవకళ తగ్గుతుందో వారు ఈ అమ్మ రూపాన్ని దర్శిస్తే వారి యొక్క దోషాలు తొలగిపోతాయని చెప్తుంటారు. దుష్ట శక్తుల నుంచి కూడా ఈ అమ్మవారు కాపాడుతుంది. ఈ ప్రదేశాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. కాశీని దర్శిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని దర్శిస్తే కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇక్కడ శిల్పకళ అత్యద్భుతంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి అంటే మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే బాలబ్రహ్మేశ్వర ఆలయం. ఈ ఆలయ స్థల పురాణం చాలా గొప్పది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మహాక్షేత్రమైన కాశీలో ఒక బాల వితంతువు కాశీ విశ్వనాథుణ్ణి అత్యంత భక్తిభావంతో కొలుస్తూ ఉండేది. ఆమె భక్తికి మెచ్చిన విశ్వేశ్వరుడు ఏదైనా వరం కోరుకోమన్నాడట. విశ్వేశ్వరుడులో తన భర్తను చూసిన ఆమె తనకి పుత్రుణ్ణి ప్రసాదించమన్నది. శివుడు తదాస్తు అన్నాడట. ఆ మహాసాధ్వికి పుత్రుడు కలిగాడు. కానీ భర్త చనిపోయాక కలిగిన సంతానాన్ని ఈ లోకం అంగీకరించలేదు. బాలుడు ఊహ తెలిసాక తన తల్లిని నిలదీశాడు తన తండ్రి గురించి చెప్పమని. ఆ కాశీ విశ్వేశ్వరుడే నీ తండ్రి అని చెప్పింది ఆ మహాసాధ్వి. ఆ సంగతి ఏంటో విశ్వేశ్వరుడితోనే తెలుసుకుందాం అనుకున్నాడు. విశ్వేశ్వరుని ధ్యానించటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి ఆ బాలుని తపస్సును మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అతనిని ఓదార్చి ఇలా చెప్పాడట. ఒక లోకోత్తరమైన కార్యనిర్వహణ కోసం లోకానికి అతీతంగా జరిపించేది నేనే. నీ వలన ఒక కార్యం జరిపించటం కోసమే నీ జన్మ సంభవింప చేశాను. నీవు లోకాతీతుల కోవలోనికి వస్తావు. నువ్వు ఇక్కడి నుంచి శ్రీశైలంకి పశ్చిమంగా వెళ్తే అక్కడ నీకు ఇసుకతో దేనినైనా నిర్మించగల రసవిద్యను హేమ విద్యను అనుగ్రహిస్తున్నాను అంటూ వరాన్ని ప్రసాదించాడట. తన తల్లిని వెంట పెట్టుకొని దక్షిణం వైపు వెళ్ళాడు ఆ బాలుడు. అతనికి ఉన్న రసవిద్యతో రాతి ముక్కల్ని బంగారు ముక్కలుగా మార్చి తన వద్దనున్న పనివారికి జీతాలు ఇచ్చేవాడట. పెద్ద పెద్ద గోపురాలతో అక్కడ నవబ్రహ్మలకు ఆలయాలు అంటే 9 ఆలయాలను ప్రతిష్ఠించాడు. అవన్నీ లింగాకారంలోనే ఉంటాయి. ఇటువంటి అద్భుత సృష్టికి అందరూ ఆశ్చర్యపోతుంటే ఆ రాజ్యంలో ఉండే రాజు మాత్రం ఈ శిల్పికి ఇంత ధనం ఎలా వస్తుంది అని ఆరా తీసి అదంతా రసవిద్య ప్రభావం అని తెలుసుకున్నాడు. ఆ రాజు ఆశతో అంతులేని ధనం సంపాదించటానికి ఆ బాలుడితో మంచితనం నటించాడు. రాళ్లను బంగారంగా చేసే విద్యను నేర్పమన్నాడు. కానీ ఆ బాలుడు భగవత్ సేవకు మాత్రమే తన విద్యను ఉపయోగిస్తానని చెప్పటంతో రాజు కోపగించి అతన్ని బంధించాడు. అంతేకాక బాలశిల్పి కట్టించిన ఆలయాలన్నీ కూలగొట్టించాడట. దాని ఫలితంగా ఆ శిల్పి శాపానికి గురై ఉన్నదంతా కోల్పోయి భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉండేవాడు. ఒకానొక రోజు ఒక జింక చేసిన ఉపదేశంతో
పరివర్తన కలిగిన రాజు ఆ బాలబ్రహ్మేశ్వరుని స్వయంగా సేవించి ఆయన చేసిన తప్పులను సరిదిద్దుకోవటంతో తిరిగి మళ్ళీ రాజు అయ్యాడు. అతడు ఆలయాలను పునర్నిర్మింప చేశాడు. ఇదంతా బాలబ్రహ్మేశ్వర ఆలయంలో రాజు లేడీ రూపంలో నేటికి మనం చూడవచ్చు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గర్భాలయంలో ఉన్న శివలింగం మీద ఎంత అభిషేకం చేసినా ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదు అని అంటారు. అలాగే ఇక్కడ ఒక గోటిలో ఇసుకతో చేసిన వినాయకుని విగ్రహం చెప్పుకోదగ్గది. ఆ వినాయకుడిని తడిమి చూస్తే గరుగ్గా ఉండగా దానిని రాపిడి చేస్తే ఇసుక రాలుతుందంట. ఈ ప్రదేశంలోనే పూర్వకాలంలో జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం ఉండేదంటారు. ఇక్కడ చనిపోయిన వారికి కర్మలు చేస్తే వారు ఉత్తమ లోకాలను పొందుతారని నమ్ముతారు.